మరుగున పడిన తెలంగాణ వారసత్వ సంపదకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవల పునరుద్ధరించిన 300 ఏళ్ల నాటి మెట్ల బావిని ఆయన ప్రారంభించారు. ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురై చెత్తా చెదారంతో నిండిపోయిన బావిని సుందరమైన పబ్లిక్ స్పేస్గా మార్చుకోవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఈ బావి పునరుద్ధరణకు ₹1 కోటి విరాళాన్ని అందించిన దొడ్ల డైరీని మంత్రి అభినందించారు. పురాతన బావులు, ఆలయాల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం నుంచి ₹10 కోట్ల అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సచివాలయంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన క్రాంతిపిత గురు లహుజీ సాల్వే జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ బావి 300 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి కాలానుగుణంగా అది ఒక చెత్త కుండిగా మారిపోయింది. సాహేదన సంస్థ ఈ బావిని రెస్టోర్ చేయడం జరిగింది. దీనిలో నుంచి సుమారుగా 3000 టన్నుల చెత్తను బయటకు తీసి ఈ పురాతనమైన బావిని రెస్టోర్ చేయడం చాలా అద్భుతంగా ఉంది.